నమస్కారం. బ్యాంకింగ్ రంగంలో కెరియర్ మొదలుపెట్టాలి అనుకునే వాళ్లకి ఇది ఒక మంచి వార్త. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది. దాని వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, స్క్రీన్ మీద చూస్తున్న నెంబర్ నిజమే. అక్షరాల 600 పోస్టులు. బ్యాంకింగ్ సెక్టార్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అయితే ఈ 600 పోస్టులు అన్నీ కూడా అప్రెంటిస్ రోల్ కోసమే. ఇది గుర్తుంచుకోవాలి. ఈ నియామకాలన్నీ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం జరుగుతాయన్నమాట. సరే, అసలు ఈ అప్రెంటిస్ అంటే ఏంటి? దాని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. రైట్. మరి అసలు ఈ అప్రెంటిస్ రోల్ అంటే ఏంటి? ఇదొక పర్మనెంట్ జాబా లేకపోతే ఒక ట్రైనింగా? ఆ డీటెయిల్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు. దీని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదొక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ట్రైనింగ్ టైంలో ప్రతీ నెల స్టైఫెన్ కూడా ఇస్తారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫీల్డ్లో మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి ఇదొక సూపర్ ఛాన్స్. సరే, మరి ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు? దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా సింపుల్గా ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికొస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఏ బ్రాంచ్లో అయినా సరే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూస్తే 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నెక్స్ట్, చాలా ముఖ్యమైన పాయింట్, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మరి ట్రైనింగ్లో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏంటి? ఆ విషయాలు కూడా చూద్దాం. ఇక ఈ నోటిఫికేషన్లోనే అందర్నీ అట్రాక్ట్ చేసే విషయం ఒకటుంది. అదేంటంటే ఈ పోస్టులకి ఎలాంటి రిటర్న్ టెస్ట్ గానీ ఇంటర్వ్యూ గానీ లేదు. అవును, విన్నది నిజమే. ఎగ్జామ్స్ టెన్షన్ లేకుండా బ్యాంకింగ్ జాబ్కి ట్రై చేసేవాళ్లకి ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్. సరే, ఎగ్జామ్స్ లేకపోతే మరి సెలెక్షన్ ఎలా చేస్తారు అనే డౌట్ రావచ్చు. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్స్లో మెరిట్ బేసిస్ మీద కొంతమందిని షార్ట్లిస్ట్ చేస్తారు. ఫైనల్గా వాళ్లకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే. ఇక ఫైనాన్షియల్ బెనిఫిట్ అని చెప్పాం కదా. ట్రైనింగ్ టైంలో ప్రతి నెల స్టైపెండ్ ఇస్తారు. ఎంతంటే 9,000 రూపాయలు. అయితే ఇక్కడో విషయం, ఇది శాలరీ కాదు, స్టైఫెండ్. అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఇచ్చే మంత్లీ అలవెన్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం. అదేంటంటే ముఖ్యమైన తేదీలు. అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ డేట్స్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఈ డేట్స్ చూడండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 15న స్టార్ట్ అవుతాయి. మరి ఎండ్ అయ్యేది ఎప్పుడంటే జనవరి 25. అంటే కేవలం 10 రోజులు మాత్రమే టైం ఉంది. అవును, జస్ట్ 10 days. అందుకే ఆసక్తి ఉన్నవాళ్లు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం చాలా మంచిది. మరి ఈ అవకాశం ఎవరికి సరిగ్గా సరిపోతుంది? ఎవరైనా డిగ్రీ పూర్తి చేసి ఎగ్జామ్స్ టెన్షన్ లేకుండా బ్యాంకింగ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలనుకుంటే వాళ్ళకిది ఖచ్చితంగా ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ ఆపర్చునిటీ కరెక్ట్ అనిపిస్తే అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, bankofmaharashtra.in. దాన్ని విజిట్ చేయండి. ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి.